హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా రెసిపీస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో ఇవాళ ఏంటి అంటే లంచ్ బాక్స్లోకి నేను వంకాయ శనగపప్పు వేపుడు అయితే చేస్తున్నానండి. కూర అనుకోండి కుక్కర్లో చేసేస్తాను, త్వరగా అయిపోద్ది. వేపుడు కదా కొంచెం టైం పడుతుంది, అందుకే కొంచెం కడాయి మందంగా ఉన్న కడాయి అయితే తీసుకోండి. ఫస్ట్ అయితే కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. అది వేగిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయ వేసుకున్నా. ఉల్లిపాయ మగ్గిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. నైటే నానబెట్టాల్సింది, కాకపోతే ఇంకా నేను మర్చిపోయాను. ఇప్పుడే నానబెట్టాను అనమాట. అంటే ఇప్పుడు నిద్ర లేచిన తర్వాత నానబెట్టాను ఒక 1/2 అవర్. అయితే ఇప్పుడు శనగపప్పు కూడా అందులో వేసేసి కొంచెం బాగా ఆయిల్లో వేయించి, టైం ఉంటే ఉడకపెట్టి కూడా వేసుకోవచ్చు, ఇంకా త్వరగా అయిపోద్ది. కాకపోతే నేను ఏం చేశానంటే శనగపప్పు అందులో వేసేసి ఒక పావు గ్లాసు వాటర్ జస్ట్ అలా చిలకరించేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది, ప్లస్ పప్పు కూడా ఉడికిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేనైతే అలాగే చేశాను. వాటర్ కాస్త అలా చిలకరించేసి మూత పెట్టేసి అది పక్క స్టవ్ మీద అయితే పెట్టేసి ఒకవైపు దోశలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట. అలాగే ఇంకా వంకాయలు కూడా కట్ చేస్తున్నాను. పిల్లలకైతే ఇవాళ పులిహోర కట్టేశానండి. వాళ్ళు ఈ కూర తినరు, వంకాయ అలా తినరు. క్యాప్సికమ్ చేసి ఉండాల్సింది. క్యాప్సికమ్ కూడా బాగుంటుంది, శనగపప్పు క్యాప్సికమ్ ఫ్రై కూడా బాగుంటుంది. కాకపోతే ఇంకా నేను వంకాయలు పాడైపోతున్నాయి కదా అని ఇంక ఇవాళ వంకాయలతో చేస్తున్నాను. వంకాయ అయితే పిల్లలు తినరని ఇంకా వాళ్ళకైతే త్వరగా పులిహోర అయితే కలిపేశాను. నిమ్మకాయ పులిహోర అయితే చేసి పంపించేసా. ఇంకా రసం అయితే ఉన్నాయి. సో రసంతో ఈ వంకాయ ఫ్రై బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అది చేస్తూ ఉన్నాను. నాకు మామయ్యకి మా వారికి అనమాట. సో వంకాయలను అయితే ఇలా పొడవుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే వేసి పెట్టేసుకోవాలి. ఈ లోపల పప్పు అయితే వేగుతూ ఉంటుంది. కొంచెం ఆవిరికి సిమ్లో పెట్టేస్తే కొంచెం మందపాటి కడాయి అనుకోండి, అప్పుడు అది అడుగు మాడిపోకుండా ఉంటుంది అనమాట. అందుకే నేను ఆ కడాయి తీసుకున్నాను. అది నాన్ స్టిక్ కోటింగ్ పోయింది కదా, వాడొద్దు భారతి అని చెప్పారు. నేను రెగ్యులర్గా వాడను, కానీ ఎప్పుడైనా కొంచెం అడుగు మాడిపోకుండా ఉండే కూరలు ఇలా వేపుళ్ళు ఇలాంటివి చేయాలి అన్నప్పుడు ఈ కడాయి వాడతాను. యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా ఇందులో వాడేటప్పుడు స్పాచులా కానీ లేకపోతే ఇలాంటివే వాడతాను, చెక్కవి. మా పనావిడ ఉండేటప్పుడు ఆవిడ గట్టిగా ఇది స్క్రబ్బర్తో రుద్ది దాంట్లో ఉన్న నాన్ స్టిక్ అంతా పోగొట్టేసింది. కానీ ఇంకా చాలా బాగుంటుంది అనమాట, ఈ మందంగా ఉంటుంది కడాయి. అందుకే ఇంక దీంట్లో చేయాల్సి వస్తుంది. దీంట్లో అయితే అసలు మాడిపోదు అనమాట. సో అందుకే అప్పుడప్పుడు ఇందులో చేస్తూ ఉంటా. అయితే ఇంకా శనగపప్పు ఉడికిపోయింది చూసారు కదా. ఇప్పుడు అదే నానబెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఉప్పు నీళ్ళల్లో పెట్టేసుకున్నాం కదా, సో చేదు రాకుండా ఉంటాయి. సో వాటర్ చూడండి, కలరు బ్లాక్ కలర్లోకి అయిపోయాయి కదా. చాలామంది వంకాయ చేదు వస్తుంది, ఉప్పు నీళ్ళల్లో వేసినా కూడా చేదు వస్తుంది అని అంటారు. మరి ఎందుకో నాకు తెలీదు. ఉప్పు నీళ్ళల్లో కనుక వేసేస్తే నాకైతే ఏం చేదు రాదండి. ఆ తర్వాత ఇంక అందులో ఉప్పు పసుపు వేసేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే ఇది మాత్రం నేను ఒక షార్ట్లో చూశాను అనమాట, యూట్యూబ్లోనే చూశాను. షార్ట్లో ఏంటంటే వంకాయ వెజిటేబుల్స్లో కనుక డైరెక్ట్గా వాటర్ వేస్తే అందులో ఉన్న రుచి పోతుంది, చప్పగా అయిపోతాయి అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి మూత మీద కొంచెం వాటర్ వేసాను అనమాట. సో ఆ నీళ్ళు కిందకి చుక్క పడి అందులో ఉన్న వెజిటేబుల్స్ చక్కగా వేగిపోతాయి, చప్పగా లేకుండా కూర బాగుంటుంది అని చెప్పారు. సో అలాగే ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఇంకా వంకాయ వేసిన తర్వాత మూత మీద వాటర్ వేసి పక్క స్టవ్ మీద అయితే పెట్టేశాను. అది వేగడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇంకా ఈ లోపల ఏంటంటే దోశలు వేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ ఇంకా మా వారికి పిల్లలకి ఇంకా టైం అవుతూ ఉంటుంది కదా ఇంక ఉదయాన్నే. సో అలా వాళ్ళకి ఈ స్టవ్ మీద ఎందుకు చేస్తానంటే ఇక్కడైతేనే కొంచెం లైటింగ్ బాగుంటుంది. అందుకనే అటువైపు చివరిన స్టవ్ల మీద చేయాలి అంటే అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట. వీడియో తీయడానికి కూడా ఉండదు, లైటింగ్ కూడా ఉండదు. అందుకే నేను ఈ స్టవ్నే ఎక్కువ వాడుతూ ఉంటాను. అందుకే మార్చి ఆ పొయ్యి మీద పెడతా ఉంటాను అనమాట నేను. ఆ తర్వాత ఇంకా టిఫిన్ పెట్టేశాను. ఇదిగోండి చూసారు కదా, ఆ ప్లేట్ మీద వాటర్ అంతా కూడా ఆవిరైపోయాయి. సో ఇప్పుడు వంకాయ చూసారు కదా ఎంత బాగా వేగిపోయిందో. ఇది వేపుడు కాబట్టి ఇంకా నేను టమాటా కానీ ఇంకా మసాలాలు పెద్దగా ఏం వేయలేదు. ఇప్పుడు ఏంటంటే చూడండి, పప్పు కూడా వేగిపోయింది. ఇందాక హాఫ్ కుక్ అయిపోయింది, ఇప్పుడు మిగతా హాఫ్ ఇప్పుడు కుక్ అయిపోయి ఉంటుంది శనగపప్పు. వంకాయ అయితే ఎలాగో వేగిపోయి ఉంటుందిలేండి. ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ కారము, ఇందాక చెప్పాయి కదా వెల్లుల్లిపాయ నేను ఫస్ట్ వేసుకోలేదన్నమాట. వెల్లుల్లిపాయ లాస్ట్లో వేసుకుంటేనే దాని ఫ్లేవర్ చాలా బాగుంది వేపుళ్ళకి.
అందుకని చెప్పేసి నేను ఇంకా లాస్ట్లో వేసుకున్నా. మీ ఇష్టం, మీరు స్టార్టింగ్ ఆవాలు జీలకర్ర వేసుకున్నప్పుడు వేయాలి అన్నా వేసుకోవచ్చు, లేదు లాస్ట్లో వేసుకుంటే లాస్ట్లో వేసుకోవచ్చు, మీ ఇష్టం. నాకైతే మాత్రం లాస్ట్లో వేసుకుంటే నచ్చింది వెల్లుల్లి ఫ్లేవరు, అందుకని చెప్పేసి లాస్ట్లో అయితే వేసుకొని ఇలా కలిపేసుకున్నా. చూడండి అసలు అడిగి ఎక్కడ కూడా మాడలేదనమాట. సో అందుకే నేను ఈ కడాయి నాకు ఫేవరెట్ అనే చెప్పాలంటే. సో అందుకే ఈ ఈ ఈ నాన్ స్టిక్ కడాయిలో వండుతూ ఉంటా అప్పుడప్పుడు. సో ఇంక మా వారికి అయితే బాక్స్ పెట్టేశాను. ఇంకా రసం ఉన్నాయి, సో దీంతో పాటు రసం అనమాట. సో ఇంకా మిగతా కూర అంతా కూడా తీసేసి ఇంకా మామయ్యకి అయితే టిఫిన్ పెట్టేశాను. ఇంకా మామయ్యకి టిఫిన్ పెట్టిన తర్వాత ఇంక ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదండి. సో ఇంకా అవన్నీ చేసుకొని ఆ తర్వాత ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసా. సో అవన్నీ కూడా ఇంకా ఆరబెడతా ఉన్నాను. ఇంక ఇవాళ ఏంటి అంటే పిల్లల కోసం స్నాక్స్, మామయ్య కోసం స్నాక్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. అంటే మామయ్య ఏంటి అంటే రెగ్యులర్గా ఇంట్లో చేసే స్నాక్స్ తినరు, పిల్లలు తినేటివి తినరు. సో జంతికలు, మురుకులు, పప్పు చెక్కలు ఇలాంటివి కనుక ఉంటే అప్పుడప్పుడు తింటూ ఉంటారు. సో అందుకని ఇంక ఇవాళ జంతికలు చేద్దాం అనుకుంటున్నా. అలాగే స్వీట్ అసలు ఏం చెయ్యట్లేదు నేను ఈ మధ్య. సో లడ్డు చేద్దాం అనుకుంటా ఉన్నాను, పల్లీ లడ్డు. సో ఫస్ట్ అయితే ఇంట్లో పనంతా అయిపోవాలి. ఇంకా బట్టలు అవన్నీ కూడా ఉతికేసి ఆరబెట్టేశాను. నాకు బట్టలు ఆరబెట్టేటప్పుడు ఒకేలాగా ఆరబెట్టడం ఇష్టం అండి. అంటే షర్ట్స్ అన్నీ ఒక దగ్గర, ప్యాంట్లు అన్నీ ఒక దగ్గర, టీ షర్ట్స్ అన్నీ ఒక దగ్గర, అలా ఇష్టము. సో మీరు కూడా అలాగే ఆరబెడతారా? ఏమో నాకైతే అలా అంటే చూసేదానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి అలా ఆరబెడతాను అనమాట. సో ఆ తర్వాత ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి తినేసాను టిఫిన్ తినేసిన తర్వాత ఇంక వంట పని అయితే ఏమీ లేదు. సో ముందు రోజు డీమార్ట్కి వెళ్ళానని చెప్పాను కదా, డీమార్ట్ నుంచి నేను కప్స్ అవన్నీ తీసుకున్నాను, అలాగే పల్లీలు అవి కూడా తీసుకున్నాను, పల్లీ లడ్డు చేద్దామని చెప్పేసి. సో ఫస్ట్ అయితే పల్లీలని స్టవ్ మీద పెట్టేసామనుకోండి, సిమ్లో పెట్టేస్తే వేగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నన్ను ఇప్పుడు మీరు చూస్తున్న కడాయి ఉంది కదా, ఆ లింక్ అడుగుతున్నారు. ఇది నేను ఆన్లైన్లో కొనలేదండి, ఎప్పుడో 10 సంవత్సరాల ముందు కొన్నాను. 800 అనుకుంటా. అది చాలా యూజ్ అవుతుంది నాకు అన్నిటికీ. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండాలి అంటే మాత్రం నేను దీంట్లోనే వండుతాను అనమాట. నా ఫేవరెట్ కడాయి ఇది కూడానా. అస్సలు అడుగు మాడదు, బాగా ఉంటుందన్నమాట. సో నేనైతే గోటిక్ సన్లో తీసుకున్నాను. గోటిక్ సన్స్ ఉంటుంది కదా వైజాగ్లో, అక్కడ తీసుకున్నాను అనమాట. అది 800 పడింది. సో పల్లీలు అయితే అందులో పెట్టేసి సిమ్లో పెట్టేశాను. నేను ఈ లోపల మిగతా పని చేసుకుంటూ ఉంటే పల్లీలు వేగుతూ ఉంటాయి, అప్పుడు ఈజీగా పల్లీ లడ్డు అయితే చేసుకోవచ్చు కదా. అయితే నిన్న డీమార్ట్కి వెళ్ళి కప్పులు అయితే తెచ్చుకున్నాను. యాక్చువల్గా ఈ గ్రీన్ కలర్ కప్పులు, పర్పుల్ కలర్ కప్పులు తీసుకున్నాను. తర్వాత వైట్లో వచ్చి ఇదిగోండి ఈ 2 తీసుకున్నాను అనమాట. ఇవి 3 అవి 3. అయితే ఎందుకు నాకు పర్పుల్ కలర్ కప్పులు అంత బాగా నచ్చలేదు. అందుకని చెప్పి బిల్ చేసేటప్పుడు ఆ పర్పుల్ కలర్ తీసేసి గ్రీన్ తీసుకొద్దాం అనుకుంటే ఇంక బిల్ అయిపోయింది. ఇంకా ఆ లోపల ఆ గ్రీన్ 3 తీసుకున్నాను. నాకు కొంచెం బాధేసింది. ఇంకో 3 కూడా తీసేసుకుంటే బాగుండు కదా, సెట్గా ఉంటాయి 6 అనుకున్నాను. కానీ ఇంక బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత మా వారు ఇంక ఇలా చూస్తున్నారు, ఎన్నిసార్లు ఎక్స్చేంజ్ చేస్తావు అన్నట్లుగానా. సరే ఈసారి వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అని చెప్పి ఇంక ఈ 3 తీసుకున్నాను అనమాట. ఈ కలరే నచ్చింది. అక్కడ ఇంకా చాలా బ్రౌన్ ఉంది, తర్వాత పింక్ అదే పర్పుల్ కలర్ ఉంది, ఒకటి 2 కలర్స్ ఉన్నాయి కానీ అంతగా ఏం నచ్చలేదు నాకు. ఈ గ్రీనే నచ్చాయి. సో అవి తీసుకున్నాను. ఆ తర్వాత లైట్ కలర్స్ ఉన్నాయి కదా, సో లైట్ కలర్స్లో కూడా ఇవి 3 అవి 3 తీసుకున్నాను అనమాట. సో అవన్నీ కూడా ఇంక ఇక్కడైతే సర్దేస్తూ ఉన్నాను. నాకు ఎంత ఇష్టమో కప్పులు ఇలా కలర్ఫుల్గా ఉంటే కిచెన్లోకి రాగానే మంచిగా అనిపిస్తుంది కదా. ఆ ఎల్లో కలర్ కప్పులు తీసుకొని 4-5 ఇయర్స్ అయిపోతుంది. అదైతే ఒక్కొక్క కప్పు 79 రూపీస్ అనమాట. పెద్దవైతే 99, చిన్నవైతే 79. రెడ్ కలర్వి ఉంటాయి కదా, రెడ్ కలర్ కప్స్ అయితే 99 అనుకుంటా. సో ఇంకా అవన్నీ కూడా ఇలా సర్దేసుకున్నాను. నాకు ఎందుకో కప్పులు పిచ్చండి. కిచెన్లోకి రాగానే కలర్ఫుల్గా కప్పులు ఉంటే అందంగా కనిపిస్తాయి కదా అని చెప్పేసి. సో మొత్తం అవన్నీ కూడా ఇంక అక్కడ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంక తెచ్చుకున్న సరుకులు అయితే సర్దేసుకుంటా ఉన్నా. ఎక్కువ సరుకులు అయితే తేలేదండి, ఎందుకంటే ఇప్పుడు ఇది మంత్ మిడిల్ కదా. సో మధ్యలో నేను సరుకులు తేను. సో అప్పుడు ఏంటంటే బడ్జెట్ క్రాస్ అవుతుంది నాకు. అంటే ఆఫర్లో వస్తున్నా తేను, కావాల్సిన వరకే తెచ్చుకున్నాను అనమాట. అంటే బెల్లం పొడి, ఎందుకంటే మళ్ళీ నాకు 25కి తెచ్చుకుంటాను ఎప్పుడు. 25 నుంచి మళ్ళీ 5th మధ్యలో ఆ 10 డేస్ మధ్యలో సరుకులు తెచ్చుకుంటాను. సో ఆ టైంలో తెచ్చుకుంటే నాకు బడ్జెట్ అనేది నాకు నెలకి అర్థం అవుతుంది. ఇప్పుడు ఇవి ఎందుకు తెచ్చుకున్నాను అంటే ఇవి మాత్రం బయట మనకి ఎక్కడ రేట్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో అక్కడ తెచ్చుకుంటే ఏంటంటే ఆఫర్లో ఉంటాయి. అంటే ఆరిగానో, తర్వాత గరం మసాలా ఇంట్లో చేసుకుంటాను, కాకపోతే ఇంక అక్కడ ఆఫర్లో ఉందని తీసుకున్నా. 33 రూపీస్ కదా. ఆ తర్వాత చాట్ మసాలా,
వీటి వరకు తీసుకున్నాను. ఇంకా కారము, ధనియాల పొడి ఏంటి అంటే 100 గ్రాములు 100 గ్రాములు తీసుకున్నా. ఫస్ట్ అయితే హాఫ్ కేజీ ప్యాకెట్స్ తీసుకున్నాను, కానీ మళ్ళీ అనిపించింది సరేలే మంత్ ఎండింగ్కే తీసుకుందాంలే అని చెప్పి. అయితే నన్ను చాలామంది బట్టి నువ్వు అన్నీ సాంబార్ పొడి, రసం పొడి ఇలాంటివి అన్నీ నువ్వు ఇంట్లో చేసుకున్నప్పుడు ఈజీగా అయిపోయే ధనియాల పొడి, కారము అవన్నీ ఎందుకు బయట నుంచి తెచ్చుకుంటున్నావు, వాళ్ళు కలర్స్ కలుపుతారు, మంచిగా ఉండదు కదా అని. కరెక్టేనండి, నాకేంటంటే అలవాటు అయిపోయింది. ఇవన్నీ ఇంట్లో చేసుకుంటాను, కానీ కారం మాత్రం ఎప్పుడు పట్టించలేదు. పెళ్ళిగాక ముందు కూడా ఏంటంటే మా బాబాయ్ వాళ్ళ షాప్లో వాళ్ళు ఎండబెట్టి మిల్లుకి పట్టించి అమ్మేవాళ్ళు అనమాట షాప్లో. సో అప్పటి నుంచి ఏంటంటే కారము, ధనియాల పొడి మాత్రం మా బాబాయ్ దగ్గర కొనుక్కోవడమే అలవాటు. పెళ్ళైన తర్వాత కూడా ఒక 2-3 ఇయర్స్ కొంచెం నెల్లూరు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు మా బాబాయ్ దగ్గర నుంచి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు ఏంటి అంటే వెళ్ళడం తగ్గించేసాను పిల్లల స్కూల్స్ వల్ల. ఇంకా అదే అలవాటు అయిపోయి ఆశీర్వాద్ కారం అలాంటివి తీసేసుకుంటున్నాను. కానీ నాకు చాలామంది కామెంట్ పెట్టింది ఏంటి అంటే, ఎందుకు చాలా ఈజీ అవి, మంచి ఎండుమిరపకాయలు తీసుకొని కారం పట్టించుకోవచ్చు కదా అని. ఎందుకంటే సమ్మర్ వస్తుంది, నేను కూడా పచ్చళ్ళు అవి పెట్టుకుంటా కదా, మామిడికాయ పచ్చడి. ఈసారి నేనే కారం, ధనియాల పొడి చేసుకుందాం అని డిసైడ్ అయ్యాను. సో ఇంకా తెచ్చినవన్నీ కూడా డబ్బాల్లో అయితే సర్దేశాను. ఆ తర్వాత ఉదయమే పప్పు నానబెట్టాను, అంటే మినప్పప్పు ఇడ్లీ కోసము. సో దోశ ఒక 2 డేస్, ఒక 2 డేస్ ఇడ్లీ అనమాట. సో ఇడ్లీ పిండి కలిపేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఈ పనంతా చేసుకునే లోపల మధ్య మధ్యలో పల్లీలని ఫ్రై చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, పల్లీలు చక్కగా వేగిపోతాయి. అంటే 2 పనులు ఒకటేసారి అయిపోతాయి కదా. వంటగదిలోకి వస్తే నేను ఎప్పుడూ అంతేనండి, 2-3 పనులు ఒకటేసారి పెట్టుకుంటా అనమాట. సో అవైతే నీట్గా సర్దేశాను. పల్లీలు వేగిపోయాయి కాబట్టి ఒక గిన్నెలోకి తీసేసా, అది చల్లారాలి. ఈ లోపల ఏంటంటే జంతికలకి బియ్యం వేయించుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇది జస్ట్ మీకు చూపించడం కోసమేనండి. యాక్చువల్గా నా దగ్గర జంతికల పిండి ఉంది. అయితే అడిగారు, అసలు మీరు ఎలా కలుపుతారో ఒకసారి జంతికల పిండి నాకు చూపించండి అక్క అని చెప్పి, అందుకే చూపిస్తున్నా. 1 గ్లాసు బియ్యము, అర గ్లాసు మినపప్పు, అర గ్లాసు శనగపప్పు, ఇంతే. దీన్ని సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. దేనికైనా కొలత ఇంతే అండి. కేజీ అనుకోండి, ఇప్పుడు ఒకవేళ కేజీల్లో అనుకో, కేజీ బియ్యం అయితే దాంట్లో ఒక హాఫ్ మీరు ఇది తీసుకోవచ్చు అనమాట. ఇదేంటి మినప్పప్పు అలాగే శనగపప్పు. చాలా రుచిగా ఉంటాయి, నోట్లో వేసుకుంటే జంతికలు మంచిగా కరిగిపోతాయి అన్నమాట. పప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే నేను అలా వేయించి పొడి చేసి పెట్టేసుకుంటాను. ఎప్పుడు ఎక్కువ క్వాంటిటీలో పెట్టేసుకున్నాం అనుకోండి, అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం తీసుకొని జంతికలు వేస్తూ ఉంటాను అనమాట. సో ఇది నా దగ్గర ఆల్రెడీ పిండి ఉంది కాబట్టి అందులో కొంచెం జీలకర్ర, కారం అయితే వేసుకున్నా. అది డీమార్ట్ కారము, అందుకే చూపిస్తున్నాను మీకు. కారం బాగుందండి డీమార్ట్, అంటే అందరూ ఇంట్లో పట్టించుకోలేరు కదా, అందుకని చెప్తున్నాను. సో ఎవరైనా తెచ్చుకోవాలి అనుకుంటే డీమార్ట్ కారము, ధనియాల పొడి, పసుపు మాత్రం చాలా బాగున్నాయి. మరి అందులో కల్తీ ఉందో లేదో మరి నాకైతే తెలీదు. క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇంకా కారము, జీలకర్ర, ఉప్పు వేసుకున్నాను. ఇది ఒక 1/2 కేజీ వరకు ఉంటుంది పిండి. సో ఒక 50 గ్రామ్స్ ఆయిల్ని, 50 గ్రామ్స్ అంటే ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేడి చేసి వేసుకున్నాను అనమాట. సో వేడి చేసి వేసుకుంటే ఏంటంటే జంతికలు బాగా గుల్లగా వస్తాయి కదా. ఆ తర్వాత మామూలు నీళ్ళతోటి ఇదిగోండి ఇలా చపాతీ పిండిలాగా కలిపేసుకోవడమే. బాగా అంటే మరీ గట్టిగా కలుపుకుంటే జంతికల గిద్దలో నుంచి అవి దిగవు కదా, అందుకని చెప్పి కాస్త అంటే మరీ గోధుమ పిండిలా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి అంతే. ఇప్పుడు ఇది కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం, నానుతూ ఉంటుంది. ఇది పక్కన పెట్టేసి ఇంక ఈ లోపల పల్లీలు అయితే చల్లారిపోయాయి. ఇంక దీన్ని అయితే ఇలాగా మొత్తం పొట్టు తీసుకుంటున్నాను. మెయిన్ చిరాకైన పని ఏదైనా ఉంది అంటే నాకు ఈ పల్లీలకి పొట్టు తీయడమే. చేతులన్నీ ఎర్రగా అయిపోయాయి అన్నమాట, అంటే అవి గట్టిగా నలిపి. సో అప్పటికి మ్యాక్సిమం తీసాను, ఇంకా కొంచెం కొంచెం ఉండిపోయాయి, పర్వాలేదులే అని చెప్పేసి ఇంకా అవైతే మిక్సీలో వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి పల్లీలు అయితే ఇలా మెత్తగా. ఏదైనా ది బెస్ట్ లడ్డు ఏదైనా ఉంది అంటే అది పల్లీ లడ్డూయేనండి. కాజు కట్లే లేకపోతే బాదం బర్ఫీ ఎలా టేస్ట్ అయితే ఉంటుందో ఈ పల్లీ లడ్డు కూడా అంతే టేస్ట్ ఉంటుంది అనమాట. అసలు చేయడం ఎంత ఈజీయో. మనం పల్లీ చెక్కీ చేస్తాం కదా, పల్లీ చెక్కీలు, దానికంటే కూడా ఇది చాలా సింపుల్. దానికంటే 4 రెట్లు టేస్ట్ ఉంటుందండి నిజంగాన. అదైతే పాకం పట్టి చేతులు కాలి, ఆ పాకం తీసేటప్పుడు మనం ఉండలు చుట్టేటప్పుడు చేతులు కాలుతాయి కదా. సో దానికంటే కూడా ఇది చాలా ఈజీ. జస్ట్ పల్లీలని ఫ్రై చేసుకోవడం, మిక్సీలో పౌడర్ చేసుకోవడం, ఆ తర్వాత బెల్లం పొడి కలిపేసుకోవడం. అంటే బెల్లం పొడి కానీ దంచుకున్న బెల్లం కానీ వేసేసి, ఇది బెల్లం పొడి కాబట్టి నేను డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకున్నాను. అదే బెల్లం అనుకోండి
కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ చేసుకుంటే చాలు. క్వాంటిటీ ఎంత తీసుకున్నానంటే 1/2 కేజీ పల్లీలకి 1/2 కేజీ కన్నా తక్కువ, అంటే ఒక 300-350 గ్రామ్స్ బెల్లం తీసుకున్నానమాట. మీరు తినే స్వీట్‌ని బట్టి. ఇదిగోండి ఇలాగ అసలు ఎంత బాగుంటాయో, నోట్లో వేసుకుంటే సేమ్ కాజు కట్లీ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. కమ్మగా ఉంటుంది. చేయడం చాలా సింపుల్. నేనైతే అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను ఇది. స్వీట్ తినాలనిపించిన వెంటనే పల్లీలు ఫ్రై చేసేసుకొని కొన్ని పల్లీలు ఉప్పు కారం వేసి మామయ్యకి ఇచ్చేస్తాను. ఆ తర్వాత మిగతా పల్లీలు ఇలాగ బాల్స్ లాగా చేసి అదే లడ్డులాగా చేసి పెట్టుకుంటాం అనమాట. ఈజీగా అయిపోద్ది కదా అని చెప్పి. సో ఇంక ఇప్పుడైతే ఇంకా అవి చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ జంతికలు అయితే వేస్తూ ఉన్నా. జంతికలకి సన్న పూస ఉంటాయి కదా, సో అదైతే బాగా క్రిస్పీగా ఉంటాయి. సో అందుకని చెప్పి నేను మ్యాక్సిమం ఆ ప్లేటే యూస్ చేస్తా. స్టార్ లాగా ఉంటుంది కదా, సో అదేంటంటే అప్పుడప్పుడు స్టార్ లాగా ఉన్నది వేస్తే ఏంటంటే రౌండ్గా వేస్తారు కదండి చక్రాల్లాగా, ఆ షేప్ బాగుంటుంది. కాకపోతే చాలా టైం పట్టేస్తుంది. ఎందుకులే మనకి టేస్ట్ కావాలి కానీ షేప్ ఎలా ఉంటాయి ఇందులే అని చెప్పి నేనైతే ఇంక ఇలా సన్న పూస ఉంటుంది కదా అదే ఎక్కువ వాడుతూ ఉంటాను అనమాట జంతికలకి. బాగా కరకరలాడుతూ వస్తాయి. ఇదిగో నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు వేసేసి మంటని కొంచెం తగ్గించుకోవాలన్నమాట. జంతికలు వేసిన తర్వాత మంట తగ్గించుకుంటే, ఎప్పుడు డీప్ ఫ్రైకి నేను ఎప్పుడు చెప్పేది అదే కదా, నూనె వేడిగా ఉండాలి, వేసిన తర్వాత మంట తగ్గించుకోవాలి. ఇదిగోండి ఇలాగా వేయించేసుకున్నాను. అసలు జంతికలు మాత్రం అండి పప్పు ఎక్కువ అంటే మినప్పప్పు, చాలామంది శనగపప్పే వేస్తారు. సో శనగపప్పుతో పాటు మినప్పప్పు కూడా వేయండి. అంటే అందరి కోసం చెప్పట్లేదండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఉంటారు కదండి ఒకళ్ళు ఇద్దరు కావాలని మళ్ళీ నెగిటివ్గా చెప్పేవాళ్ళు. నేను ఏదైనా డీటెయిల్డ్గా చెప్తే చెప్పేవులే మాకు తెలుసులే అని చెప్పి కావాలని పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. సో అందరూ ఇప్పుడు నా ఛానల్ చూసే వాళ్ళల్లో నాకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకన్నా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అందుకే నేను అప్పుడప్పుడు కొంచెం డీటెయిల్గా ఏదైనా చెప్తే కావాలని ఏదో ఒక వంకరగా కామెంట్ పెడతారు. చాలా బాధ వేస్తుంది. సో తెలియని వాళ్ళ కోసమే చెప్తానండి ఏదైనా నేను, అంటే తెలుసుకుంటారు ఏమో అని చెప్పి అంతే. సో ఇంక ఇది జంతికలు అలాగే పెట్టే కంటే కూడా ఇలా కొంచెం నలిపేమనుకోండి ఎక్కువ పడతాయి. ఈ పిండి వంటలు చేసే కంటే కూడా వీటిని జాగ్రత్తగా స్టోర్ చేయడమే మెయిన్. చేసేసి అలా ఉంచేసామంటే మాత్రం గాలిపోయి మెత్తగా అయిపోతాయి. ఎందుకంటే ఇవి ఒక 4 రోజులు ఉంటాయి కదా తినడానికి. సో అదనమాట. అలాగా పేపర్స్ పెట్టేశాను. ఇంకా మా వాళ్ళకైతే రాగానే కొన్ని లడ్డూను ఆ జంతికలు పెట్టేసా. మామయ్యకైతే జంతికలు ఇచ్చేసాను. ఇంకా నేను కూడా కొంతసేపు కాళ్ళు నొప్పులు వచ్చాయి, చాలాసేపు నించొని అవన్నీ చేస్తూ ఉన్నా కదా. సో కొంతసేపు కూర్చొని కొంచెం జంతికలు అవి తినేసి ఇప్పుడు ఏంటి అంటే స్టవ్ దగ్గర అంతా ఆయిల్ అవన్నీ పడిపోయాయి కదా, సో అదంతా కూడా ఇంకా క్లీన్ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఏంటంటే ఎప్పుడు పని అప్పుడు అయిపోతే కొంచెం బాగుంటుంది నాకు కూడా అని చెప్పేసి మళ్ళీ ఆయిల్ అలాగే వదిలేస్తే ఇంకా దాన్ని ఏమంటారు బంకలాగా అయిపోద్ది. అందుకని చెప్పేసి ఒకసారి నీట్గా తుడిచేసి టీ పెడతా ఉన్నా. ఇంకా ఈవినింగ్ కదా, అందులోనూ కొత్త కప్పులు తెచ్చుకున్నాను, మరి టీ తాకపోతే ఎలాగా, అందుకని చెప్పేసి ఇంకా టీ పెట్టుకుంటా ఉన్నాను. నాకు నిజంగా అండి కప్పులు అవి చిన్న వస్తువే 21 రూపీస్ ఆ కప్పులు, కానీ నాకు ఎంత ఆనందం వచ్చిందో అది కొనిన తర్వాత. ఆ షేప్ నాకు బాగా నచ్చింది. నేను ఖచ్చితంగా మీ అందరికీ రికమెండ్ చేస్తాను, కప్పులు మాత్రం చాలా బాగున్నాయి తీసుకోండి అని చెప్పి. మీకు నచ్చిన కలర్ తీసుకోండి. నాకైతే మాత్రం ఈ గ్రీనే బాగా నచ్చింది. ఈసారి వెళ్ళినప్పుడు ఇంకో డజన్ కూడా తెచ్చుకుంటాను. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు టీ కాఫీ ఇలాంటి వాటిల్లో వేస్తే చాలా బాగుంటుంది కదా. ఇంకా చాలా చాలా కాస్ట్ ఎక్కువలో కూడా ఉన్నాయి, బాగుంటాయి. కానీ ఇదేంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి అన్నమాట ఆ కప్పులు. సో అది. ఆ తర్వాత ఇంక ఇక్కడేమో అల్లం టీ పెడతా ఉన్నాను. అయితే టీ కోసం అడిగారండి, అసలు మీరు ఎంత టీ పెడతారక్క అని. 1/2 ప్యాకెట్ పెడతానండి నేను. 1/2 ప్యాకెట్కి 1 స్పూను టీ పొడి వేస్తాను, కొంచెం అల్లం ఉంటే వేస్తాను, లేకపోతే ఒక్కొక్కసారి వేయను. కానీ 1/2 గ్లాస్ వాటర్ వేసి 1 స్పూన్ టీ పొడి వేస్తాను, 1/2 ప్యాకెట్ పాలు వేస్తాను, 2 స్పూన్స్ పంచదార వేస్తాను అంతే. ఎప్పుడు కొలత అదే, ఎప్పుడు పెట్టిన టీ ఒకేలాగా రావాలి అంటే అంతే అనమాట. అదొక కొలతలాగా పెట్టేసుకుంటాను. సో టీ పెట్టేసి ఇందాక గిన్నెలు ఉన్నాయి కదా, అంటే పిండి కలిపిన గిన్నెలు అవన్నీ కూడా కడిగేసుకుంటా ఉన్నా. ఎందుకంటే మళ్ళీ అవి డిష్ వాషర్లో పెట్టలేను, షింక్లో అలాగే వదిలేస్తే సామాన్లు ఎక్కువ అయిపోతాయి. ఇవి పెద్ద సామాన్లు కాబట్టి కొన్ని ఉన్నా సరే ఎక్కువగా అనిపిస్తాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా కడిగేసి పక్కన ఒక టబ్ ఉంటుంది కదా, అందులో అయితే పెట్టేస్తా. ఆ తర్వాత మళ్ళీ అవన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దేసుకుంటాను అనమాట. సో ఇక్కడ ఇటువైపు నేను ఫ్రంట్ కెమెరా కూడా యూస్ చేస్తున్నా. ఇది ఎప్పుడు నేను బ్యాక్ కెమెరాతోనే తీస్తాను, ఎందుకంటే నాకు ఫ్రంట్
క్వాలిటీ అంత బాగుండదు, ఫ్రంట్ కెమెరా క్వాలిటీ. సో ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి ఇలా ఫ్రంట్ కెమెరాతో చేస్తున్నా. కొంచెం లైట్గా బ్లర్ ఉంది కానీ పర్లేదు. అంటే నేను కూడా కెమెరా అంటే టేకింగ్ నేర్చుకుంటున్నాను అనమాట. వీడియోస్ తీసే విధానం కూడా మనకు తెలియాలి కదండి. సో ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ యాంగిల్స్లో కనుక తీస్తే చూడడానికి కూడా బాగుంటుంది అని చెప్పి కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, వీడియో ఎలా టేకింగ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఇవన్నీ. సో అవి నేర్చుకుంటూ ఉన్నాను అనమాట. సో అది ఇంకా టీ అయితే ఇదిగోండి, నాకు మామయ్యకి, ఇంకా మా వారు రాలేదు కదా. సో చాలా బాగుందండి. అసలు ఆ కప్పులు చూస్తే మాత్రం నాకు ఎంత ఆనందంగా ఉందో. ఆ తర్వాత ఇంక అలా కూర్చొని ఒక కప్పు టీ అయితే తాగాను. మా పెద్దోడు మాత్రం అమ్మ టీతో జంతికలు బాగున్నాయి, ట్రై చేయమ్మా అని అన్నాడు, కానీ నేను ట్రై చేయలేదు. వాడు మాత్రం ట్రై చేశాడు, చాలా బాగున్నాయంట. ఇంక మామయ్య కూడా తినలేదులేండి, మామూలుగానే తిన్నారు. పిల్లలకి టీ అయితే తరచూ ఏమి ఇవ్వను, కాకపోతే ఇంక ఇవాళ వాడంతటి వాడే అడిగాడు, అమ్మ జంతికలతో తింటా అమ్మ కొంచెం ఇవ్వు అంటే, తర్వాత వాడికి కూడా వేసి ఇచ్చాను. సో టీ తాగేసిన తర్వాత ఇంకా ఇల్లంతా ఒకసారి మళ్ళీ తుడిచేసాను, పూజ చేసుకుందాం అని చెప్పేసి. ఇంకా పూజ సామాన్లు అయితే కడుగుతూ ఉన్నాను. అయితే ఏంటంటే పూజ సామాన్లు ప్రతిరోజు జస్ట్ అలా సోప్ పెట్టి కడిగేస్తానండి. ఇలాగ పీతాంబరం పెట్టేమి తోమను. కొంచెం సోప్ ఉంటుంది కదా లిక్విడ్, 20 రూపీస్ది విమ్ లిక్విడ్ ప్యాకెట్ ఉంటుందా, అది ఏంటంటే కొంచెం అలా తీసుకొని జస్ట్ అలా చేత్తోనే ఇలా కడిగేస్తాను అనమాట. వారానికి ఒకసారి మాత్రం ఇలా మొత్తం అంతా పీతాంబరము సోపు అవన్నీ పెట్టి నీట్గా ఇలా నిమ్మకాయ పెట్టి వాష్ చేస్తాను. సో ఇదిగోండి నా ఫేవరెట్ దీపం ఇది మాత్రం. దీపం అలా వెలుగుతూనే ఉంటుంది. నాకెందుకో ఈ ఇత్తడి దీపమే ఇష్టం అండి. వెండివి ఉన్నాయి కానీ వెండి దీపాలు పెద్దగా పెట్టను, ఎప్పుడైనా పూజలు అప్పుడే పెడతాను అనమాట. సో ఫైనల్గా ఇంక ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను. పువ్వులు లేవు, కొన్ని పూలే ఉంటేను అలా ఒక పువ్వు పెట్టి పూజ అయితే చేసేసుకున్నా ఈవినింగ్. సో అదనమాట ఇంక ఇవాళ నా వ్లాగ్ అయితే. సో చూసారు కదా, మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.